బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ప్రొసీజర్. ఇది సర్జరీ కాదు. ఇక్కడ ఏం సర్జరీస్ చేయరు. రక్తాన్ని ఉత్పత్తి చేసే మూలకణం చెడిపోయింది కాబట్టి దాన్ని తీసేసి మనం హెల్తీ మూలకణాన్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎలా అవుతుందంటే, ప్రతి ఒక్కరికి స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్ బోన్ మ్యారోలో ఉంటుంది. పేషెంట్ స్టెమ్ సెల్ సరిగా పనిచేయట్లేదు, మనం దాన్ని మార్చాలనుకుంటున్నాము. డోనర్ దాత నుండి మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తాం. ఎలా కలెక్ట్ చేస్తామంటే, స్టెమ్ సెల్స్ దాతలో కూడా బోన్ మ్యారోలో ఉంటాయి. మనం వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఒక 4-5 డేస్ ఇచ్చిన తర్వాత ఆ స్టెమ్ సెల్స్ అన్ని వాళ్ళ బ్లడ్ లోకి రావడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ బ్లడ్ లో నుంచి ఒక ప్లేట్లెట్ కలెక్షన్ చేసినట్టు మనం స్టెమ్ సెల్స్ ఒక బ్యాగ్ లో కలెక్ట్ చేసి ఒక బ్లడ్ ఎక్కించినట్టు ఆ బ్యాగ్ లో ఉన్న స్టెమ్ సెల్స్ ని పేషెంట్ కి సెంట్రల్ లైన్ ద్వారా ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్టెమ్ సెల్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయండి? స్టెమ్ సెల్స్ వాటి ఇల్లు తెలుసు. వాటికి బోన్ మ్యారో ఎత్తుక్కొని వెళ్ళి బోన్ మ్యారోలో కూర్చొని కొత్త రక్తాన్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్లడ్ ఎవరిది? దాతది. ఎక్కడున్నాయి? పేషెంట్ బాడీలో ఉన్నాయి. డోనర్ సెల్స్ పేషెంట్ తో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పేషెంట్ డోనర్ సెల్స్ తో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని జీవీహెచ్డి అంటాము. కొన్నిసార్లు పేషెంట్ ఎక్కువగా డోనర్ సెల్స్ తో ఫైట్ చేస్తే గ్రాఫ్ట్ ఫెయిల్ అవుతుంది, అంటే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అవడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ కేసెస్ లో చూస్తాము.